అండోయ్ బాగున్నారా? ఈ రోజైతే చాలా యూజ్‌ఫుల్ వీడియో అయితే వచ్చేసానండి మీ ముందుకి. ఇది చాలా బాగా ఉపయోగపడుతదండి. ఇప్పటి వరకు నా వీడియోస్ ఎవరిని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడగలేదు. కానీ ఈ వీడియో మాత్రం షేర్ చేయండి కంపల్సరీ. చాలామంది ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే వయసుతో సంబంధం లేదండి. ప్రతి ఒక్కళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయాయండి. అది ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది నేనైతే చెప్తున్నా అండి. పెయిన్ కిల్లర్స్ ఏసుకోవడం వల్ల ఏంటంటే, మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి కదండీ! చాలామంది నొప్పులు భరించలేక పెయిన్ కిల్లర్స్ అయితే వేసేసుకుంటున్నారండి. అలా కాకుండా ఇవి కంపల్సరీ ఈ రెమెడీస్ చేశారనుకోండి, నేనొక 4 రెమెడీస్ అయితే చెప్తున్నానండి. వీటిలో ఏది మీకు అవైలబుల్‌గా ఉంటే అది చేసుకోండి. దీనివల్ల చాలా ఎఫెక్టివ్‌గా అయితే పనిచేస్తదండి. ఫస్ట్ రెమెడీ వచ్చేసి బెండకాయ అండి. బెండకాయని ఇలాగా బాగా కడిగేసుకొని శుభ్రంగా 4 చీలికల కింద చీరుకొని ఒక గ్లాస్ వాటర్‌లో అయితే వేసేసి నైట్ అంతా అలా ఉంచేసేయండి. నైట్ ఉంచేస్తే గనక మనకి ఆ జిగురనేది వాటర్‌లోకి వెళ్తదన్నమాట. వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, ఏంటి అనేది చూద్దాం. నేను ఆల్రెడీ నైటు ఉంచిన బెండకాయ గ్లాస్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇది తీసేసాను. తీసేసి పక్కన పెట్టేసి, ఆ గ్లాస్ అయితే చూపిస్తా అండి. కానీ లిటరల్లీ చెప్తున్నాను. చాలా జిగురుగా ఉందండి గ్లాసు. లోపల వాటర్ అంతా జిగురు జిగురుగా ఉంది. కానీ టేస్ట్ మనం పెలపరం లేకుండా తాగాలండి ఏదైనా సరే. ఫాస్ట్ ఫుడ్స్ అయితే తినేస్తాం. కానీ ఇలాంటియి తాగేటప్పుడు కొంచెం ఫేస్ అదోలా పెడతాం. అలా కాకుండా ఇష్టంగా తీసుకోవాలి ఏదైనా సరే. ఒక పర్టిక్యులర్ పీరియడ్ వరకు తీసుకోవాలి. ఒక 41 డేస్ కంపల్సరీ వాడారనుకో ఈ రెమెడీస్‌లో ఏదో ఒకటి మోకాళ్ళ నొప్పులు తగ్గి జాయింట్స్ పెయిన్స్‌లో జిగురైతే పుడతదండి. అంత బాగా పనిచేస్తది. కానీ ఈ బెండకాయ వల్ల చలవ కూడా చేస్తదండి. ఈ మోకాళ్ళలో గుజ్జు పెరగడమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలైతే ఈ జిగురు వల్ల ఉన్నాయండి. మెటబాలిజం రేట్ అయితే పెంచుతుంది. ఆకలి పెంచుతదనమాట. చాలా బాగా పనిచేస్తదండి బెండకాయ. చూపిస్తున్నాను చూడండి. నైటు ఆల్రెడీ నేను నానబెట్టాను. నేనైతే ఇది వాడతానండి. బెండకాయది వాడతా ఉంటాను. ఏది అవైలబుల్‌గా ఉంటే అది వాడతా ఉంటానండి నేను. ఏంటంటే మనం ముందుగా వచ్చిన తర్వాత వాడే కన్నా ప్రికాషన్ ఈజ్ ద బెస్ట్ అంటారు చూడండి. అందువల్ల నేను ఇదైతే వాడతా అండి. నీళ్ళైతే జిగురుగా ఉన్నాయి. బెండకాయ తీసి చూపిస్తున్నాను మీకు. ఎంత జిగురుగా ఉందంటే వాటర్ అనేది. నెక్స్ట్ డయాబెటిక్ కంట్రోల్‌లో ఉంచడానికి కూడా ఇది పనిచేస్తదంటండి. డయాబెటిక్ రాకుండా కూడా ఇది పనిచేస్తది. చూసారా జిగురు ఎలా వస్తుందో? ఇది మనం లేవగానే బ్రష్ చేసేసుకొని ఈ నీళ్ళైతే తాగేసేయడమేనండి. అలాగా 41 రోజులు చేయాలండి. ఏది చేసినా సరే 41 రోజులు చేశారనుకో రిజల్ట్ అనేది బావుంటుంది. మనకి ఇబ్బందున్నప్పుడు చేసేసి, ఇబ్బంది లేనప్పుడు మానేసామనుకోండి ఎటువంటి ప్రయోజనము ఉండదండి. అంతే కదండీ! బ్లడ్ లేదు అని తెలియగానే బ్లడ్ పట్టడానికి గవ్వ 2 రోజులైతే తాగేస్తామండి. తర్వాత వదిలేస్తాం. అలా కాదండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే అలా చిన్న చిన్నవన్నీ చేసుకుంటా ఉండాలండి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. చూసారా జిగురు ఎలా వస్తుందో? నేను చెప్పింది కరెక్ట్ అంటారా? ఇలాగా పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఎవ్వరైనా సరే ఇవి తాగొచ్చండి. నో సైడ్ ఎఫెక్ట్స్. ఇవేం మెడిసిన్ కాదు కదా! నేచురల్‌గా మనకి ప్రకృతి నుంచి లభించినవే ప్రతి వస్తువు. కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఏమి ఇబ్బంది లేదు. శుభ్రంగా తాగొచ్చు. ఎటువంటి డౌట్ అవసరం లేదు. డయాబెటిక్ కూడా కంట్రోల్‌లో ఉంటదండి. ఈ బెండకాయలైతే. ఆ! తాగానండి. నాకేమి ఇబ్బంది ఏం లేదు. బానే ఉంది. చలవ కూడా చేసిందండి. ఈ ఎండాకాలం ఎక్కువ హీట్ ఉంటది కదా! హీట్ నుంచి కూడా మనకి కాపాడుతా ఉంటది ఈ బెండకాయ జిగురనేది. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్‌లోకైతే ఎళ్ళిపోదామండి. ఇప్పుడొచ్చేసి గోందండి. గోందు వేరు, కటోరా వేరండి. కటోరా అయితే చలవ చేస్తది. గోందనేది మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి బాగా ఉపయోగపడుతది. నెక్స్ట్ బాలింతల్లో పాలు రావడానికి కూడా ఎక్కువగా ఈ గోందు పౌడర్ అనేది ఉపయోగిస్తా ఉంటారండి.
ఇది మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతది. వీలున్నప్పుడల్లా గోందు లడ్డూలయితే చేసుకొని నేను ఆల్రెడీ గోందు లడ్డూలు నా వీడియోస్‌లో ఉంటాయండి. ప్రీవియస్ వీడియోస్‌లో చూడండి. ఇలా నూనెలో చిన్న మంట మీద వేయించుకుంటే ఇలా ఉబ్బుతాయండి. వీటిల్ని పొడి చేసేసుకోవడమే మిక్సీలో ఏసి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉట్టి పొడైనా తినేయొచ్చు. డయాబెటిక్ లేని వాళ్ళు మన లడ్డూలా అయినా చేసుకోవచ్చండి. వేరే ఏమన్నా యాడ్ చేసుకొని. అంతేనండి. ఈ గోందనేది ఇలా ఉంటదనమాట. కటోరా వేరండి. కటోరా అయితే చలవ చేస్తది. ఇది వేడి చేసే గుణం కూడా ఉంటది కొంచెం. కాబట్టి మనం కొంచెం లిమిట్‌గా అయితే వాడుకోవాల్సుంటుంది దీన్ని. ఇది ఏంటంటే ఈ గోందనేది తుమ్మ చెట్టు చిగురు నుంచి తీస్తారనమాట. తుమ్మ చెట్టు నుంచి. కటోరా అనేది వేరే చెట్టు ఉంటదండి. కటోరా అది ఫారెస్ట్‌లో అయితే ఉంటది. దాని నుంచి అయితే తీసుకుంటారు. రెండిట్లికి ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. అయి కొంచెం కటోరా అనేది పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ టిప్పొచ్చేసి మనం చింతగింజలన్నమాట. చింతగింజలు కూడా చాలా ఉపయోగపడతాయండి. ఈ పండు తీసిన తర్వాత గింజలయితే మిగిలిపోతా ఉంటాయి కదండీ! వాటిని ఇలాగ దళసరిగా ఉన్న గిన్నెలో అయితే వేయించుకోవాలండి. మనకి స్మెల్ అయితే వస్తదండి వేయించుకున్నప్పుడు. అది మీరు దంచుకుంటే పైన పొట్టంతా వచ్చేస్తది. అప్పుడు మిల్లు పట్టించేసుకోవడమో, లేదంటే ఉట్టిగా అవే తినడమో పళ్ళు గట్టిగా ఉంటే గనక చెయ్యొచ్చండి. ఇలాగా భోజనం ఇది ఎప్పుడైనా తినొచ్చండి. గోందు లడ్డు కూడా ఎప్పుడైనా తినొచ్చండి. మనం వచ్చేసి బెండకాయది మాత్రం పరగడుపున తీసుకోవాలి. ఇవి పళ్ళు గట్టిగా ఉంటే ఉట్టిగా అలా బొగ్గన పెట్టుకొని తినేస్తా ఉండొచ్చు. లేదంటే ఇలా పౌడర్ అయితే చేసుకోండి. లేదంటే బయట అయితే పౌడర్స్ మనకి అవైలబుల్‌గా అయితే దొరుకుతున్నాయండి. చాలా మందికి చింతపిక్కలనేవి దొరకట్లేదు కాబట్టి ఆయుర్వేద షాపుల్లో ఇలా పౌడర్‌లయితే వస్తున్నాయండి. నేనైతే ఈ గింజల పౌడర్ అయితే మిల్లు పట్టించానండి. వచ్చింది. పచ్చడి పెట్టాను కదా! అలాగా వచ్చింది. ఒక చెంచా అయితే తీసుకోండి. ఇది కూడా ఏమి వేరియేషన్ లేదండి. కలుపుకొని మనం వాటర్‌లో కలుపుకొని తాగేసేయడమే. కానీ ఏమి వగరుగా అది ఏమీ లేదు. ఈ 3 కూడా ఏం వగరు లేవండి. చాలా బావున్నాయి. కానీ ఏంటంటే ఇష్టంగా తీసుకోవాలండి. మనం హెల్తీగా ఉండాలంటే ఏదైనా సరే ఇష్టంగా తీసుకుంటే కనుక మనకి అవి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందుండదనమాట. కొంతమందికి పెళపరాలు ఎక్కువుంటాయి కదా! అలా కాకుండా చక్కగా తీసుకోండి హ్యాపీగా. అంతే. ఏ కూల్ డ్రింక్ తాగుతున్నట్టో, ఏ జ్యూస్ తాగుతున్నట్టో అనుకుని ఇవి తాగేసేయండి. కంపల్సరీ మీకు మోకాళ్ళ నొప్పులనేవి తగ్గుతాయండి. చకచకమంటూ పరిగెట్టగలరు. ఇది వచ్చేసి థర్డ్ రెమెడీ అండి. నెక్స్ట్ ఫోర్త్ రెమెడీకైతే మనం వెళ్ళిపోదాం. ఇలా బాగా మిక్స్ చేయాలండి. మెత్తగా ఉండడంతోటి కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ పారిజాత చెట్టు ఆకులు. ఇది డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేస్తదండి. కాదరవల్లి గారు కూడా చాలా చెప్పారు వీటిలి గురించి. ఒక 5 ఆకులైతే తీసుకొని, ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకొని, వాటిల్ని మరగబెట్టాలి. ఈ ఆకులైతే వేసేసుకొని, మనకి గ్లాస్ వాటర్ అర గ్లాస్ వచ్చే వరకు మరగబెట్టుకోవాలండి. ఇలా మరగబెట్టుకున్న కషాయాన్ని మనం పరగడుపునైతే తీసుకోవాలండి ఇది. ఇదొకటి, బెండకాయ ఇదొకటి పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. అంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తదనమాట. ఇలాగా కషాయం అయితే వచ్చిందండి. ఇక వాటర్ కలర్ అయితే మారింది. గ్రీన్ కలర్ కొంచెం లైట్ గ్రీనిష్‌లోకైతే వచ్చింది వాటర్. దీన్ని పరగడుపున తీసుకుంటే మోకాళ్ళ నొప్పులనేవి కంపల్సరీ తగ్గుతాయండి. ఏదైనా 41 రోజులు వాడిన తర్వాత దాన్ని స్టాప్ చేసి మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. 100% అయితే రిజల్ట్ అయితే ఉంటుందండి. పక్కా రిజల్ట్ ఉంటుంది.